నమస్కారం, వెల్కమ్ టు విఎస్ న్యూస్. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడలో ఉద్రిక్తత. ఉయ్యలవాడ గ్రామానికి చెందిన వివాహిత స్వాతి ఈ నెల 6న హైదరాబాద్ వనస్థలిపురంలో ఉరివేసుకొని మృతి చెందడంతో హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడే కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఉయ్యలవాడకు బుధవారం రాత్రి తీసుకువచ్చారు. మహిళను భర్తే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు అనుమానంతో మృతదేహం ఖననంపై ఉద్రిక్తత నెలకొంది. సంఘటనా స్థలంలో పోలీసుల బందోబస్తు. సందీప్ రెడ్డి, మా ఊరు లింగసానిపల్లి. మా నాన్న పేరు మేకల మోహన్ రెడ్డి, మా అమ్మ పేరు రేణమ్మ. మేము ముగ్గురం పిల్లలము. మా పెద్దక్క పేరు స్వాతి, మా చిన్నక్క పేరు సంధ్య. మా నాన్న పెద్దక్కకి ఉయ్యలవాడ నుంచి సతీష్ రెడ్డి అనే వ్యక్తికి పెళ్లి చేయడం జరిగింది. 2016లో మ్యారేజ్ అయింది. నేను వాళ్ళ ఇంట్లో డిప్లొమా చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు నా ముంగల్ని ఒక 3-4 సార్లు కింద చేసి తొక్కి కుట్టిండు. దాని తర్వాత మా అమ్మ కూడా నేను తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన భయం కోసం నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి రూమ్లో ఉన్నా. మా అమ్మ మా అక్క ఎడ్యుకేషన్ కోసం అని డైలీ అన్నం వండిపెట్టడానికి రైస్ పని చేయడానికి కోసం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. మా అక్కకి హెల్ప్ చేసింది. అప్పుడు నేను పోయినా కూడా మసాలా కొట్టినంట మా బావ. అట్లా మా అక్క ఒకసారి కల్కూరు పోలీస్ స్టేషన్కి పోయింది. 2 సార్లు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఇంకోసారి ఎక్కడ దొరకకుండా బయట హైదరాబాద్లో జరిగింది. అట్లా చాలాసార్లు మా అక్క అనుభవించింది. దానివల్ల మా అక్క ఈరోజు చూసాడు. మళ్ళీ నైట్ ఒకరోజు గొడవ, మళ్ళీ మన చనిపోయే ఒకరోజు ముందు నైట్ గొడవైందంట. పిల్లల్ని అడిగితే పిల్లలు మామ ఇద్దరి మధ్యలో గొడవైంది. కూతురుని అడిగితే అలా పుట్టిన కూతురుని అడిగితే వాళ్ళ మామ ఈ డాడీకి మమ్మీకి గొడవైంది. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఏమో అయ్యింది. నేను ఇన్వాల్వ్ అయితే మళ్ళీ నన్ను కొడతాడు డాడీ అని చెప్పి నేను తమ్ముడు ఇద్దరం పోలే టీవీ చూసుకుంటూ కూర్చున్నాను అని చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా మేము ఎందుకు అయిందని అడిగితే మా బావని అడిగితే బావ ఏమైంది, ఎందుకు ఊరేసుకుంది అంటే ఆమె బలి చేసుకుంది, అది తిన్నది అరగక ఊరేసుకుంది, నేనేం చేస్తాను దానికి, నన్ను ప్రశ్నించకుండా మీ అంతలోకి మీరు పోండి అని చెప్పి మా బావ అనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఆ శవాన్ని తీసుకొని ఈరోజు వీలవాడకు వచ్చిన తర్వాత సతీష్ రెడ్డి ఏమంటుండంటే నేను ఒక్క రూపాయి కూడా నేను పొలం ఇయ్యను, రూపాయి కూడా ఏం చేయను, పిల్లల్ని నేనే దాక్కుంటా అంటే ఈరోజు శవాన్ని తెచ్చి 4 రోజులు అయింది. ఇప్పటికీ ఒక్క షూరిటీ కూడా పిల్లల మీద చెయ్యను అని అంటుండు. అట్లాంటప్పుడు మేము పిల్లల్ని ఎట్లా నమ్మాలా, లేకపోతే ఆయనకి ఏమైనా వేరే సెటప్స్ ఉన్నాయా, ఆయన మీద మస్తు డబ్బు, నా దగ్గర మస్తు డబ్బు ఉంది, అన్ని పొలాలు ఉన్నాయి, కానీ మీ మీద నేను ఒక్క రూపాయి కూడా చేయను అంటుండే. ఈరోజు దానికి మేము ఏం చేయాలి? ఆయన ఇంటిలో డిఎస్పీ రవికుమార్ అని లకిడికాపూల్ పోలీస్ స్టేషన్లో ఇంటెలిజెన్స్ దాంట్లో ఆయన వర్క్ చేస్తుండు. ఆయన వల్ల ఈయన ఈరోజు చెలరైపోతుండు. అదేవిధంగా మేము ఈరోజు ఎంతో పేషెన్స్తో 4 రోజుల నుంచి మా అక్కని అదే శవంతో అదే ఫ్రిడ్జ్లో పెట్టి మేము మా ఇంటి ముందర పెడితే ఆయన ఇంటి మీద కాలు వేసుకొని కాలు కూర్చొని మీరు ఎవరు ఏం పీకోరు నాకు సంబంధం లేదు, డిఎస్పీ రవికుమార్ నా దగ్గర ఉన్నాడు, ఆయన ఊరు తుమ్మలసూరు, నార్కల్ డిస్టిక్, అనేది కూడా నార్కల్ జిల్లానే. ఆయన నా ఇంట్లో మీరు ఎవరేం పీకలేరు, నన్ను నేను ఏదైనా వేసుకుంటానని చెప్పి ఈరోజు మార్నింగ్ బెడ్డాలని వచ్చి మమ్మల్ని కొట్టిపించారు. మా వాళ్ళు కొంతమంది దెబ్బలు తాకినాయి, మీరు శవాన్ని ఏమైనా వేసుకోరి, నాకు సంబంధం లేదు, మీరు తీసుకుపోయిన నాకు సంబంధం లేదని ఈరోజు మా బావ నాకు అనడం జరిగింది. నాకు అక్రమ సంబంధాలు మాకు తెలిసిన వరకు అయితే ఎలక్షన్ డ్యూటీ టైంలో ఆ ఇంటింట్లో ఒక మేడం వస్తే ఆ మేడం ఒకరోజు కాల్ లిఫ్ట్ అడితే తీసుకుపోతే ఆమె వేరే ఫోన్ మాట్లాడితే ఈయన రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ రికార్డుతో ఈయన మధ్యరాత్రి పోయి ఈ రికార్డు నా దగ్గర ఉందని చెప్పి భయపడిచి నా దగ్గర ఉంటేనే ఈ నైట్ రికార్డ్ బయట పెట్టాను, లేకపోతే బయట పెడతా అని అనేటాలకు ఆమె అరిస్తే అందరూ వచ్చి దగ్గరికి వచ్చి అది చేస్తే ఒక 2 లక్షల రూపాయలు నాకు పంపిస్తేనే నేను ఈరోజు వదిలేస్తామన్నారంటే ఈయన 2 లక్షల రూపాయలు కట్టి వచ్చేసాను. ఆయన బ్యాగ్లో నుంచి కాండం ప్యాకెట్లు తీసేసి నేనే 2017లో ఆయన బ్యాగ్ నుంచి ప్యాకెట్లు తీసేసింది కూడా నేనే. కాకపోతే నేను ఎవరికి చెప్పుకోలేదు. మేము ఇంత అయినా కూడా ఎవరు చెప్పుకోలేదు, ఎందుకంటే మా బావ ఇజ్జత్ తేడబోతుందో మళ్ళీ ఆయన ఏమైనా ఎక్కువ తక్కువ చేసడం మక్కనని చెప్పి మేము ఎన్ని రోజుల నుంచి కాపాడుకొచ్చాం. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. నైట్ మా చిన్న పాప మేము మళ్ళీ మీకు మమ్మీ లేదు కదా, మీకు ఎవరు వండి పెడతారు ఫుడ్ ఇట్లా అంటే మా డాడీ చెప్పి నాకు ఆల్రెడీ మాకు సెకండ్ మమ్ వస్తుందంట, సెకండ్ మమ్మే మొత్తం వండి పెట్టి మాకు స్కూల్కి రెడీ చేసి పంపుతుందంట. వాళ్ళ స్కూల్కి రెడీ చేసి పంపకపోయినా సరే మేము ఇంట్లోనే కూర్చోవాలంట, ఆమె పెడితేనే అన్నం మేము తినాలంట, లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలని చెప్పి మా చిన్న పాప కూడా చెప్పింది. ఆమె పేరు దేవాంశి రెడ్డి, అబ్బాయి పేరు దేవాంశి.